థ్యాంక్స్ అలాట్. సారీ అండి కొంచెం డిలే అయినట్టు దీనికి. ఆహ్, ఆహ్, సినిమా చూసుకొని అన్వైండ్ అవుతున్నాను. అంటే చాలా ఎమోషనల్ టైం నాది యాక్చువల్లీ ఇది. ఆహ్, వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో మీరు ఫస్ట్ డేనే ఇది ఒక ఫస్ట్ నుంచి మేము తీసి జెనిసిస్ దీన్ని పుట్టినప్పటి నుంచి అదే దీని స్టోరీ కథగా పుట్టినప్పటి నుంచి ఇది ఒక పెద్ద రియల్‌గా తీద్దాము. హాలీవుడ్ స్థాయిలో తీద్దాము. అంత అంత బాగా తీద్దాము. రియల్ లొకేషన్స్‌లో తీద్దాము. బాంబేని ఎవరు చూపించినట్టు విధంగా చూపిద్దాము. ఆహ్, అని ఆహ్, అని ఆశ. దెన్ స్లోలీ అలానే నాగార్జున గారి దగ్గరికెళ్ళాం. అంటే ఇలాంటి స్క్రిప్ట్ ఉంది సార్. నాకు ఇంకా గుర్తుంది సార్. మేము డెఫినిట్‌గా ఇదొక సూపర్ రేంజ్‌లో ఒక సరికొత్త ఎక్స్‌పీరియన్స్ తోటి చేస్తామని చెప్పాను యాక్చువల్లీ. హి సెడ్ డూ ఇట్. అండ్ ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ఎప్పుడైనా మేము తప్పుడడుగులు వేస్తున్నప్పుడైనా ఆయన 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 ధైర్యం ఆయన ధైర్యం ఇచ్చి చేయండి అన్నట్టు. అది సేమ్ థింగ్ విత్ ధనుష్ ఆల్సో. అలానే ఈ జర్నీలో వెన్ డబ్బులు పెరుగుతున్నాయి, మనకి అవుట్ ఆఫ్ రీచ్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇట్లా అనుకున్నప్పుడు కూడా నేను ఎక్కడైనా ఈ కథకి కొంచెం ఏమైనా కాంప్రమైజ్ అవ్వాలనుకున్నప్పుడు మా టీం వాళ్ళు లేదు లేదు ఇది గొప్ప సినిమా గొప్పగా ఇది ఇలానే చేయాలి అని చెప్పిన మా టీం మెంబర్స్, ఎస్పెషల్లీ చైతన్య పింగళి, సూరి, అజయ్, కోర్ పీపుల్ ఆల్వేస్ రీఅష్యూరింగ్ దట్ అంటే ఇది సామాన్యమైన సినిమా కాదు యాక్చువల్లీ. అంటే నేను 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 అన్నమాట ప్రీ రిలీజ్కి సరస్వతీదేవి తల చూస్తుంది అనేది దట్ ఈస్ ద ట్రూత్. ఎందుకంటే నేను చేసిన సినిమాలో ఐ థింక్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఆనెస్ట్ అండ్ ట్రూ ఫిల్మ్. లైక్ నేను చెప్పాను కూడా. అంటే నేను చెప్పిన ఫస్ట్ షాట్ ధనుష్ బెస్ట్ షాట్ అన్నాను. అది ఆడిటోరియంలో మీరు చూస్తున్నారు అది బెస్ట్ షాట్ అని. కొంతమందికి అంటే కొన్ని విషయాల్లో ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు ఇంత హై అంటే ఇంత కొత్తదనము ఇంత జెన్యున్గా తీసినప్పుడు ఏమవుతుందంటే లెంత్ ఏదో అంటున్నారు. అంటే నేను ఇందులో లేయర్స్ చెప్పడానికే చాలా చాలా లేయర్స్, ఇంకా మీకు తెలియని లేయర్స్ మీరు మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చూస్తే తెలుస్తుందేమో బేసిక్గా. అవి నేను తీయలేను యాక్చువల్లీ సినిమాలో. సో ఇట్స్ లైక్ అంటే సినిమా తగ్గించాలి అన్నది డైరెక్టర్కి కానీ టీమ్ కానీ తెలియని విషయం కాదు. కాకపోతే అది ఉండాలి, ఇది చెప్పాలి అని ఒక 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 మనుషుల వీకర్ సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళ పాయింట్ కానీ ఒక అండర్ డాగ్ పాయింట్ కానీ చెప్పాలి అనుకున్నప్పుడు అది ఆనెస్ట్గా చెప్పడమే మా మా ధర్మం అనుకుంటాను అనమాట. ఇది 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 ఇప్పటిదాకా మీరు ఇచ్చిన స్థాయి నాకు మీరు ఇప్పుడు వచ్చిన యునానిమస్ రిపోర్ట్ కానీ అంటే నేను అందరూ ఇచ్చేసారని నేను ప్రెస్లో ఏం చెప్పట్లేదు, కానీ బేసిక్గా నచ్చిన విధానం కానీ నాకు చాలా ప్రౌడ్గా ఉంది. అంటే ఈ స్థాయి మీరు ఇచ్చారనుకుంటున్నాను యాక్చువల్. లేకపోతే దీన్ని ఏదైనా తక్కువైనా కానీ మేము చాలా చాలా ప్రాబ్లంలో పడేవాళ్ళం. సో బేసిక్గా బట్ ఇంతగా మీరు ఇస్తే ఈ సినిమాకి స్థాయి అనేది థ్యాంక్ యూ. ఐ రియలీ థ్యాంక్ యూ. అండ్ దెన్ దట్ ఐ థింక్ ఫిలిం డిజర్వ్స్ ఇట్. ఎన్నెన్నో లేయర్స్ నేను చూస్తున్నాను రెండు మూడు రోజుల నుంచి. ఎస్పెషల్లీ నాగార్జున గారి యాక్టింగ్ కానీ, ఆయన చనిపోయినప్పుడు జనాలు ఆడిటోరియంలో ఫీల్ అయ్యే విధానం కానీ, ధనుష్ యాక్టింగ్ కానీ, రష్మిక కానీ, జిమ్ సర్ఫ్ కానీ, ట్రూ యాక్టింగ్, ట్రూ హై ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ చాలా మంచి టేకింగ్, డైరెక్షన్ ఇవన్నీ వస్తున్నాయి. బేసిక్గా ఐఎమ్ రియలీ ఇప్పుడే సింక్ అవుతుంది నాకేం అంటే బాక్స్ ఆఫీస్ వాట్స్ హ్యాపెనింగ్ అనేది సునీల్ గారు అండ్ రామ్మోహన్ రావు మాట్లాడతారు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం and I'm very happy about the film. So thank you for all the support and reviews మీకు నచ్చినందుకు. నాకు తెలిసి ఈ సినిమా ఒక కంప్లీట్ ఫిలిం. సో ఇట్స్ లైక్ మళ్ళీ మాట్లాడదాం. నాకు గుర్తు రావట్లేదు యాక్చువల్లీ. బ్లాంకింగ్ అవుట్. సో